థ్యాంక్ యూ సింగ్ గారు. రెండు ముక్కలు సభ్యులు కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే రావచ్చండి, ఇబ్బంది లేదు. రావచ్చండి, ఇబ్బంది లేదు. మైక్ ఇస్తారు. ఒకసారి సతీష్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి. కానీ కథలకి అవసరాలు పోటీ కాపాలకి నేను ముఖ్యంగా కొన్ని మొక్కలు చెప్తాను. ఇది కొన్ని గ్రామ స్థాయిలో మనందరికీ ఇబ్బంది అయితే లేదు. ముఖ్యంగా అనకాపల్లి సరౌండింగ్స్లో నేను ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాం. యాక్చువల్గా ఏంటంటే మేము అందరికంటే సీరియస్ ఫస్ట్ నేను గారు మేమందరూ పెట్టినప్పుడు అందరూ సేల్స్ సర్వీస్ రెండు కూడా పెట్టడం జరిగింది. అలాగే యాక్సరీస్ కూడా ఉన్న ఖర్చులు అయితే దొరుకుతుంది కాదు, నేను బయట నుంచి తీసుకొచ్చి యాక్సరీస్ అమ్మేవాడు. సో అప్పుడు మేము అందరూ ఏం చెప్తే అందరికీ కస్టమర్ ఇవ్వరు, తర్వాత మేమందరం కూడా సేల్స్ అంటే నేను కొద్దిగా చేస్తున్నాం, కానీ మిగతా అందరూ కూడా సేల్స్ పూర్తిగా ఆపేయడం జరిగింది. కారణం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ మనల్ని బాగా ఇబ్బంది పెట్టింది. అందువల్ల మేమందరం కూడా సేల్స్ ఆపేది. సేల్స్లో మెయిన్గా ఏంటంటే మనకి పెట్టుబడి కావాలి. సో పెట్టుబడి పెట్టినా అంత వ్యాపారం తెలియదు కాబట్టి మనం అది ఆపేస్తాం. ఇప్పుడు మనకు జరిగిన సమస్య ఏంటంటే యాక్సిడెంట్స్. మెయిన్ రోడ్లో మేము పైనుంచి అంటే వైజాగ్ లేకపోతే వేరే ఊరితో తెచ్చి యాక్సిడెంట్స్ అమ్ముకోవడం వల్ల మన నుంచి చెప్తే అంతా కస్టమర్ కూడా కట్టేది. ఈరోజు ఇదే మా మెయిన్ రోడ్లో 4 మార్వాడి షాపులు వచ్చాయి. అంటే కస్టమర్కి చాలా అందుబాటులో యాక్సెస్ దొరుకుతుంది. సో అందరికీ మెయిన్ రోడ్లో షాపులో అందరికీ అర్థమై ఉంటుంది. మన యాక్సెస్ చేసి రోజుకి 10 గ్లాసులు 20 గ్లాసులు 10 రోజు 20 రోజు అట్లా స్థాయి నుంచి ఈరోజు ఒక గ్లాసు 2 గ్లాసు చేసే స్థాయికి పడిపోయింది. కారణం 4 మార్వాడి షాపులు. అంటే కస్టమర్కి అందుబాటులో వస్తువు అయితే మనం ఉన్న బిల్లు తగ్గిపోతుంది. సో అది మనకున్న ప్రాబ్లం. కానీ సర్వీస్ అనేది మనం పెట్టుబడి పెట్టకుండా చేసుకునే ఆయుధం, అది మనం నిలబెట్టుకోగలిస్తే. ఎందుకంటే ఈరోజు మనం చేతి కన్నా మనం ఐటమ్ వేస్తాము కస్టమర్ ఇచ్చాము. సో అది కస్టమర్ బయట చేసుకోలేక మనకు వస్తున్నారు. సో దాన్ని మీ అందరూ నిలబెట్టుకుంటే రూపాయి అర్థం. ఎందుకంటే ఈరోజు యాక్సిడెంట్స్ కూడా మనకి బిజినెస్ అంటే మధ్యలో మనం ఒక్క సర్వీస్ మీద మాత్రమే ఆధారపడుతున్నాం. సో దాన్ని కూడా మనం ఏ కార్పొరేట్ వ్యవస్థ వస్తే కనుక అది కూడా మనం చేయగలుగుతున్నాము. సో అది లేకుండా ఉండాలనుకుంటే మనందరం కూడా ఈ సర్వీస్ చాలా జాగ్రత్తగా చేసుకొని కస్టమర్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు సేల్స్ కస్టమర్స్ మనకి లేదు, యాక్సిస్ కస్టమర్స్ లేదు. సేల్స్ కావాలంటే అందరూ కస్టమర్ వాటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా మార్వాడికి హ్యాండల్ చేస్తున్నారు కస్టమర్. సో అప్పుడేమవుతుంది, మన ఏ ఒక గ్లాసు పౌచ్ కూడా అయితే ఫ్రీ చేస్తున్నారు. ఏదో మార్వాడి దగ్గర డబ్బులు వేసుకొని ఈ వాడు కట్ అయిపోతున్నారు. మధ్యలో మనం లాస్ అయిపోతుంది. దానికి తోడు మనం 10,000 రూపాయలు అంటే ఈరోజు 25,000 30,000 గంట కాడుతున్నాం. అంటే మనం 50,000 సంపాదించిన దగ్గర నుంచి 25,000 సంపాదన ఇది కూడా తిరిగి రెంట్ ఎక్కువ కాదు. ఇవన్నీ కూడా మనం అడ్డలు తెచ్చుకుంటున్నాం అదే. ఎందుకంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం తెలియకుండా ఇండైరెక్ట్గా. సో దీన్ని కూడా మీరు ఆపుకోగలిగిపోతే ఫ్యూచర్లో మనం సర్వీస్ కూడా చేయలేము. కాబట్టి దాని మీద అంటే పదే చెప్తున్నాం కాదు, మెయిన్ కార్పొరేట్ వ్యవస్థలో ప్రమోటర్లకి మనం తెలియకుండానే మనం సపోర్ట్ చేస్తున్నాం. సో దయచేసి ఆ దాన్ని మనం అందరం ఆపుకోకపోతే కస్టమర్ బేస్ వాళ్ళకున్న దాంట్లో 10 బేస్ వాళ్ళు కూడా మనకు మన బుచ్చిగా చెప్పినట్టు అనుకోకుండా మన గమ్ములకి మధ్య సర్వీస్ చేయించుకునేవాడే తప్ప మన సొంత కస్టమర్ అంటే మన అన్న తమ్ముడు కూడా మన దగ్గర చేయించుకోవట్లేదు. కారణం ఏంటి, ఆరు సెల్ పాయింట్కి లేకపోతే బీసీలో అవాయిడ్ పెట్టాడు, దానికి తప్పు మందే. సో దయచేసి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా
మన వ్యాపారాన్ని బాగా సాగించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.